చందమామ కథ అపకారంలో ఉపకారం. ఒకానొకప్పుడు భువనగిరిని హేమశంకరుడనే రాజు ఏలుతూ ఉండేవాడు. పరిపాలన దక్షతతో పాటు కళాపోషణలో కూడా ఆయన పేరుపడ్డాడు. ప్రతి సంవత్సరం హేమశంకరుడు కొద్ది రోజుల పాటు కొత్త ప్రదేశంలో రాజ్య వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు. ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప వేటిని పట్టించుకునేవారు కాదు. ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలం అనే ఊరు వెళ్ళారు. అది 2 కొండల నడుమ ఉన్నది. ఎంతోమందికి ఆ ప్రాంతం గురించి తెలియదు, కానీ ప్రకృతి సౌందర్యంలో ప్రత్యేకత ఉన్నది ఆ ఊరు. అక్కడ కొత్త రకం చెట్లున్నాయి, కని విని ఎరుగని రంగురంగుల పూలున్నాయి. ఊరికి అందాన్ని ఇవ్వడానికా అన్నట్లు వంపులు తిరిగి ప్రవహించే సెలయేరున్నది. ఆ సెలయేట్లో వెండి బంగారాల్లా మెరిసే చేపలున్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఏటా ఒకానొక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ జాతుల పక్షులు వలస వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతాయి. ఆ ఊరు ఎంత బాగుంటుందంటే ఆ పక్షులక్కడ వాలితేనే అందం అనిపిస్తుంది. హేమశంకరుడు అరుణాచలం చేరిన 2 రోజులకు వలస పక్షులు వచ్చాయి. రాజు రాణి ఆ ఊరి అద్భుత సౌందర్యానికి మురిసిపోయారు. రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనిపించింది. వాళ్ళు అనుకున్న దానికన్నా మరికొద్ది రోజులు అక్కడ గడిపి రాజధానికి వెళ్ళిపోయారు. రాజధాని చేరిన వెంటనే హేమశంకరుడు తన కొలువులో పనిచేస్తున్న చపలుణ్ణి పిలిచి వాడికి బంగారు నాణేలు బహుకరించాడు. ఈ చపలుడు రాజుకెంతో ఇష్టుడు. ఆయనకు నచ్చే మాటలు చెప్పడంలో అఖండుడు. వాడు అరుణాచలంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్టచేత పట్టుకొని భువనగిరిలో స్థిరపడ్డాడు. వాడు చెప్పడం వల్లనే రాజు ఈ పర్యాయం అరుణాచలం వెళ్ళాడు. చపలుణ్ణి సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరి వద్ద చెప్పసాగాడు. ఆ సంవత్సరం వలస పక్షులు ఇంకా ఎగిరిపోకుండానే మరెందరో అరుణాచలం వెళ్ళి వచ్చారు. కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజున హేమశంకరుడు చపలుడితో ఇష్టాగోష్ఠి చేస్తూ, తలుచుకున్నప్పుడల్లా అరుణాచల శోభ నా మనస్సును పరవశింపజేస్తుంది. నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. చపలుడు వెంటనే, ప్రభు, అరుణాచలంలో మరొక గొప్పతనం ఉన్నది. ఆ ఊరు సరస్వతి ప్రసన్నం. అక్కడికి వెళితే చాలు మనిషిలో కవిత్వం పుట్టుకొస్తుంది. అరుణాచలం వెళ్ళి వచ్చిన సామాన్యులందరినీ పిలిచి ఒకచోట సమావేశపరచండి. వారిని పోటీపడి కవిత్వం చెప్పమనండి. ఉత్తమ కవిని సన్మానించండి అన్నాడు. నీ కోరిక సమంజసంగా ఉన్నది అని రాజు చపలుని మెచ్చుకున్నాడు. చపలుడు ఈ విధంగా కోరడానికి కారణం ఉన్నది. చాలా కాలంగా వాడికి తన కవిత్వం 10 మందికి వినిపించాలని ఉన్నది. తాను రాసిన కొన్ని కవితలను వాడు లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురమతికి వినిపించాడు. ఆయన అవి విన్నాక వాడితో, నువ్వు చాలా తెలివైన వాడివని చాలామంది అనుకుంటున్నారు. ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు. రాజు విన్నాడంటే నిన్ను వేళాకోళం చేస్తాడు. నీ కవితలు నిన్ను చిన్నబుచ్చుతాయి అని హెచ్చరించాడు. తన కవితలు బాగుంటాయని చపలుడి నమ్మకం. ఆస్థాన కవి తనంటే అసూయపడ్డాడని వాడి అనుమానం. కానీ ఆయన మాటల్లో నిజముంటే తనకు రాజు ప్రాపకం పోతుందని భయపడ్డాడు. అయితే అప్పటినుంచి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఇది రాగానే ఇలా ఉపయోగించుకున్నాడు. అరుణాచలం చూసి వచ్చిన వారందరితో కవితాగోష్ఠి ఏర్పాటయ్యింది. అది వినడానికి ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు. ఉత్తమ కవికి 10,000 వరహాలు బహుమానం. పోటీలో గతంలోనే కవులుగా ప్రసిద్ధులైన వారు పాల్గొనకూడదు. కవిత్వం అరుణాచలం శోభ గురించే చెప్పాలి. అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదన్న నియమం ఉండడంతో కవులు కాని వారందరికీ ఆశ పుట్టింది. ఆ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారందరూ ముందుకు వచ్చారు. పోటీ ప్రారంభానికి ముందు రాజు ఆస్థాన కవి చతురమతిని న్యాయ నిర్ణేతగా ప్రకటించాడు. దీనికి చపలుడు అభ్యంతరం చెబుతూ, ప్రభు, చతురమతి మహాపండితుడు, జీవితం అంతా కావ్యాలతో గడుపుతున్నవాడు. సామాన్యుల కవితల్లో గుణదోషాలు ఎన్నడం ఆయనకు సాధ్యం కాదు. అందువల్ల ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చు. తమరు అరుణాచలం చూసి వచ్చారు, కవిత్వంలో ప్రవేశమున్నవారు. తమరే ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సమంజసం అన్నాడు. హేమశంకరుడు తటపటాయించాడు, కానీ
చతురమతి కూడా చపలుని బలపరచడంతో అంగీకరించక తప్పలేదు. పోటీ ప్రారంభమైంది. అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు. ఆ పోటీలో చపలుడు కూడా పాల్గొని తన కవితలు చదివాడు. అందరూ తమ తమ కవితలను వినిపించడం అయ్యాక చతురమతి, ప్రభు, నాదొక చిన్న మనవి. మనందరం ఇప్పుడెన్నో చక్కని కవితలు విన్నాం. అరుణాచల సందర్శనం వల్ల కవులు కాని వారందరూ కవులవుతారని రుజువయ్యింది. అయితే దర్శనమాత్రానే కవిత్వం పుట్టుకొస్తుంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వారికి నరనరాల్లోనూ కవిత్వమే ప్రవహించాలి. అటువంటి వారికి పోటీలో పాల్గొనే అర్హత ఉండకూడదు. కారణం, లోగడే కవులైన వారిందులో పాల్గొనరాదు కదా అన్నాడు. పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగినవాడు చపలుడొక్కడే. హేమశంకరుడి నిర్ణయాన్ని ఆమోదించడంతో చపలుడు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. పోటీ ముగిసింది. ఉత్తమ కవికేగాక అర్థవంతమైన కవితలు వినిపించిన వారి అందరికీ కూడా రాజు తగిన విధంగా బహుమతులిచ్చి పంపించాడు. చపలుడికి ఆస్థాన కవి చతురమతి మీద ఆగ్రహం కలిగింది. ఒకప్పుడు ఆయన తన కవితలు వింటే నలుగురు నవ్వుతారని, తనకు కవిత్వం రాదని అన్నాడు. ఈరోజు కవిత్వం నరనరాల్లో ప్రవహిస్తున్నది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హతే లేదన్నాడు. ఈ విషయం రాజుకు చెబితే చతురమతిని క్షమించడు సరికదా, శిక్షించే అవకాశం కూడా ఉన్నది. ఇలా ఆలోచించి వాడు రాజును కలుసుకుందామని అనుకుంటుండగా వాడికి రాజు నుంచి పిలుపు వచ్చింది. వాడు వెంటనే వెళ్ళాడు. హేమశంకరుడు వాణ్ణి చూస్తూనే, ప్రియవాక్యాలతో నువ్వు నన్నే మెప్పించగలవు అనుకున్నాను. మన కొలువులో నీకు ఇంకా మంచి మిత్రులున్నట్లు తెలియదు. ముఖ్యంగా మన ఆస్థాన కవి చతురమతికి నీకు ఇంత స్నేహభావం ఉన్నదని నేను ఎరుగను. ఆ స్నేహభావమే ఈరోజు నన్నొక ధర్మ సంకటం నుంచి కాపాడింది అన్నాడు. రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అనిపించింది చపలుడికి. లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చతురమతికి తన పట్ల స్నేహభావమా? హేమశంకరుడు చెప్పుకుంటూ పోసాగాడు. వంటికి అత్తరు పూసుకుంటే పరిమళం 1 రోజు లేక 2 రోజులు ఉంటుంది. పూల సహజ పరిమళమే చెట్టు నుంచి వేరైన కాసేపటికి మటుమాయం. అరుణాచల విషయంలోనూ అంతే. నువ్వు అక్కడే పుట్టి పెరిగి ఉండవచ్చు, కానీ అక్కడకు వెళ్ళి చాలా కాలం అయ్యింది. ఇటీవలే అరుణాచలం చూసి వచ్చిన వారందరి కవిత్వంలోనూ ఎంతో కొంత పరిమళం ఉన్నది. ఎప్పుడో చూసిన కారణంగా అనుకుంటా నీ కవిత్వంలో బొత్తుగా పసే లేదు. నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చేయడమే అవుతుంది. అందువల్ల నిన్ను పోటీ నుంచి తెలివిగా తప్పించిన చతురమతి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అన్నాడు రాజు. దీనితో చపలుడికి తన కవిత్వపు స్థాయి అర్థమైపోయింది. చతురమతి కారణంగా తనకు బహుమతి రాకపోవటం అపకారమే అయినా తన అసమర్థత తెలియని అసమర్థులను పోటీ నుంచి తప్పించడం వాళ్లకు అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవడం మంచిదే కదా అనుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.